హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 78 అండి. ఈ ఎపిసోడ్ 78లో చాలా మంచి మంచి న్యూసెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని తెలుగు డబ్ న్యూసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ విషయంకెళ్ళిపోతే 'మై హీరో అకాడమియా' నుంచి దీని యొక్క ఫైనల్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. యెస్, ఈసారి ఇది రియల్లీ ఫైనల్. సో ఇది చూసుకుంటే 'మై హీరో అకాడమియా ఐయామ్ ఏ హీరో 2' ఎపిసోడ్. సో ఇది చూసుకుంటే యాక్చువల్‌గా మనకి నెక్స్ట్ జరగబోయే ఈవెంట్స్ అయితే కొన్ని చూపిస్తారనమాట. లైక్ ఇక్కడ 'ఎరీచాన్' ఏదైతే ఉందో తన డ్రీమ్ ఏదైతే లైక్ జనాల ముందు పాట పాడాలనుకుంటుంది కదా! సో, అది చేయడం అయితే దీంట్లో ఉంటుందనమాట. దాంతో పాటు ఇప్పుడున్న ప్రెజెంట్ హీరో ర్యాంకింగ్ ఏంటి ఫీచర్‌లు అని చెప్పి దీంట్లో చూపిస్తారు. సో, ఇదైతే క్రంచీరోల్‌లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. చెక్ చేయాలనుకుంటే ఒక లింక్ చెక్ చేసేయండి. సో, ఇంతటితోటైతే ఇక 'మై హీరో అకాడమియా' మెయిన్ స్టోరీ చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. సో, నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'విచ్ ఆన్ ద హోలీ నైట్' యానిమే మూవీ ఉంది కదా! సో, దాని నుంచి ఒక 2 కొత్త విజువల్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ 2 స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఫస్ట్ విజువల్ అయితే చాలా రియలిస్టిక్‌గా, చాలా నీట్‌గా ఉందనమాట. సో, సెకండ్ విజువల్ కూడా కొంచెం బావుంది. ఇదైతే నవంబర్ 20న జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'షాంగ్రీ-లా ఫ్రంటియర్' సీజన్ 3 ఏదైతే ఉందో జనవరి 2027లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇదైతే క్రంచీరోల్ కన్ఫర్మ్ చేసేసిందనమాట. ఆబ్వియస్‌లీ మన తెలుగు డబ్‌లో కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'ఎలికేడ్ ఆర్ ఎలిసేడ్' అనుకోండి. సో, ఇది చూసుకుంటే ఎర్లీ 2027 అంటే ఇది కూడా మాక్సిమం జనవరి ఆ టైంలో రావచ్చు. క్రంచీరోల్‌లో అయితే రిలీజ్ కాబోతుంది. సో, దానికి సంబంధించిన క్యూజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే 'చైన్డ్ సోల్జర్' సీజన్ 3 అయితే అఫీషియల్‌గా అనౌన్స్ అయిపోయిందనమాట. ఒక ఇమేజ్ తోటి. ఆ ఇమేజ్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే 'ఫైర్ ఫ్లై వెడ్డింగ్' యానిమే అయితే అనౌన్స్‌మెంట్ జరిగిందనమాట. అక్టోబర్ 9వ తారీఖున ఇది క్రంచీరోల్ రిలీజ్ కాబోతుంది. సో, డేవిడ్ ప్రొడక్షన్ నుంచి రాబోతుంది. సో, దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. సో, ఇది చూసుకుంటే కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఆ ట్రైలర్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. が安全に脱出するには身請けしてもらうしかない。遊女になってほしいんだ、サトコに。ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే 'ద ప్రామిసర్ నెవర్‌లాండ్' 10థ్ యానివర్సరీ అయితే ఒక స్పెషల్ ఇల్లుస్ట్రేషన్స్ తోటి సెలబ్రేట్ చేసుకుందనమాట. ఆ 10థ్ యానివర్సరీకి సంబంధించిన ఇల్లుస్ట్రేషన్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనోళ్ళు కొంచెం పెద్దయిపోయి కొంచెం అందరూ హ్యాపీగా ఉన్నారు. సో, యాహ్! హ్యాపీ ఫేసెస్. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే 'ఏ వైల్డ్ లాస్ట్ బాస్ అపియర్డ్' సీజన్ 2 అయితే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ యానిమే అక్టోబర్ 2026 అంటే ఈ అక్టోబర్‌లో రిలీజ్ కాబోతుంది. ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలీదు. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే 'ఫ్రీ రన్' నుంచి దీని యొక్క ఫిల్మ్ కాన్సెప్ట్ సెట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఓవర్‌సీస్ టూర్ అయితే డేట్ అనౌన్స్‌మెంట్ అయింది. అక్టోబర్ 4వ తారీఖునైతే కార్నెగీ హాల్ న్యూయార్క్‌లో అయితే జరగబోతుందనమాట. ఇది చూసుకుంటే ఫిల్మ్ కాన్సెప్ట్ అంటే మాక్సిమం ఇది ఈ మ్యూజిక్ గురించి అయితే ఉంటుంది. 'ఫ్రీ రన్' మ్యూజిక్ ఏదైతే ఉందో ప్లే చేస్తారు. బికాజ్ ఆబ్వియస్లీ దీని మ్యూజిక్ అయితే డెఫినైట్‌లీ డిజర్వ్స్ అనమాట కాన్సెప్ట్స్ అందుకని. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే 'కైజు నంబర్ 8' నుంచి 'నరుమిస్ వీకెట్' వరకు ఒక ఒరిజినల్ షార్ట్ యానిమేషన్ రాబోతున్న విషయం తెలిసిందే కదా! సో, ఇదైతే సెప్టెంబర్ 5వ తారీఖు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. はあ、本気で言うてます？なんだこいつら。訓練中にエゴサもしてるよね。ఇది షార్ట్ యానిమే. ఎపిసోడ్ ఒక్కటే కాదు. దీంట్లో టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయని కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఐ థింక్ సమ్ గుడ్ కంటెంట్ యానిమే ఎంజాయ్ చేయడానికి. బికాజ్ ఆబ్వియస్‌లీ నెక్స్ట్ సీజన్ తోటి యానిమే ఎండ్ అవుద్ది. సో, కాబట్టి దానికంటే ముందు ఒక రిఫ్రెషింగ్ పార్ట్ అనుకోవచ్చు ఇది. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే 'రేజెరో' ద రీక్యాప్చర్ ఆర్క్ ఏదైతే ఉందో సీజన్ 4లో నెక్స్ట్ రాబోయేది ఆగస్టు 12వ తారీఖున. సో, దానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి మ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అంతే. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే 'జెయింట్ ఓజో-సమా' సో, ఈ యానిమే అయితే అఫీషియల్‌గా అనౌన్స్ అయిపోయింది. దీనికి సంబంధించిన టీజర్ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ యానిమే జనవరి 2027లో అయితే రిలీజ్ కాబోతుందనమాట. కీ విజువల్ చూడడానికి కొంచెం ఓల్డ్ స్కూల్ టైప్ అయితే ఉందనమాట. ఐ థింక్ మాంగా కూడా ఓల్డ్‌దేనేమో దీని ఒరిజినల్ సోర్సు. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే 'గోస్ట్ ఎండ్ ఆఫ్ నైట్' యానిమే ఫిల్మ్ అయితే ఒకటి ఫిబ్రవరి 11వ తారీఖున జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. ఇది ఆబ్వియస్‌లీ చాలా హైప్ ఉంది. ఎందుకంటే 'షింగో నత్సుమే' అండ్ 'మాడోస్' కలిసి తీసుకొస్తున్న యానిమే మూవీ కాబట్టి. సో, ఇదైతే స్పెషల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. 偽りのない本当。ちゃんとここにいる。私は本当が知りたい。本当は目には見えないはずなんだ。ఇట్స్ ఆల్రెడీ చూడడానికైతే చాలా క్రేజీగా ఉందనమాట. సో, దీనికోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే 'మేడ్ ఇన్ అబిస్' సీక్వెల్ యానిమే. ఇదైతే థియేట్రికల్ సీరీస్ అనమాట. దీని పార్ట్ 1 అయితే అక్టోబర్ 23వ తారీఖున జపాన్‌లో రిలీజ్ కాబోతుంది థియేటర్‌లో. సో, దానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. 情報のねやべえ奴らがそこら辺にいるのが6層だ。木女火の雨。
ఇక నెక్స్ట్ చూడకపోతే 'సకమోటో డేస్' నుంచి సీజనల్ విజువల్ 5 అయితే రిలీజ్ అయింది. సో, సీజన్ 2 జనవరి 2027లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. సో, ఆ సీజనల్ విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను. ఇదేంటి స్పెషల్ అనుకుంటే ఆబ్వియస్లీ సీజనల్ విజువల్ అంటే ఈ సమ్మర్ విజువల్ అనమాట. సో, సమ్మర్‌లో అందరూ స్లైడ్స్‌కెళ్ళి వాటర్ పార్క్స్‌లో ఆడుకుంటూ ఉంటారు కదా! సో, అలాగా. సో, ఇవన్నమాట ఇంతటితోటి నార్మల్ న్యూసెస్ అయితే ఎండ్ అయిపోయాయి. ఇప్పుడు మనం తెలుగు డబ్ న్యూసెస్‌కెళ్ళిపోదాం. సో, ఫస్ట్ న్యూస్ చూస్తే 'మోబ్ సైకో' ఏదైతే ఉందో సీజన్ 1 ఎండ్ అయిపోయింది. తెలుగు డబ్ చూసుకుంటే న్యూస్ ఇండియాలో. సో, వెంటనే సీజన్ 2 స్టార్ట్ చేశారు. సో, సీజన్ 2 అయితే కంటిన్యూ అవుతుంది. సో, చూడాలనుకునే వాళ్ళు వెళ్లి సీజన్ 2 కూడా చెక్ చేసేయండి. అండ్ మీకైతే ముందే చెప్పేస్తున్నా సీజన్ 2 ఒక్కటే కాదు సీజన్ 3 ఓవీఎస్ అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. సో, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైలీ 'మోబ్ సైకో'ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ షోకెళ్ళిపోతే 'మై హీరో అకాడమీ' నుంచి సీజన్ 1 అండ్ సీజన్ 2 ఇప్పుడు క్రంచీరోల్‌లో కూడా తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అయ్యాయన్నమాట. సో, చెక్ చేసేయాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి అయితే చెక్ చేసేయండి. సో, ఇలాగే అన్ని సీజన్‌లు అయితే రిలీజ్ అవుతాయి మాక్సిమం టు మాక్సిమం. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఇదొక బిగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే ఇండియాలో మాంగా మిలియన్ అనే ఒక కొత్త మాంగా ప్లాట్‌ఫార్మ్ అయితే రిలీజ్ అయిందనమాట. సో, ఇది చూసుకుంటే మాంగా మిలియన్ అంటే సూషా నుంచే వచ్చింది. మీకు ఎటువంటి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రోమ్‌లోకెళ్ళిపోయి మాంగా మిలియన్ అని టైప్ చేయండి వచ్చేస్తుంది. సో, ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేస్తే దీంట్లో మీకు 1,000,000 పేజెస్ మాంగా అయితే 100 లాంగ్వేజెస్‌లో ట్రాన్స్‌లేట్ చేశారు. ఆ లాంగ్వేజెస్‌లో తెలుగు కూడా ఉంది. బట్ తెలుగు, తమిళ్, హిందీ తప్పించి మిగతా అన్ని లాంగ్వేజెస్‌లో మన ఇండియన్ లాంగ్వేజెస్‌లో 'వన్ పీస్' ఒక్కటే అయితే రిలీజ్ చేశారనమాట తెలుగులో. చదవాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి చదివేయండి. సో, ఇవన్నమాట ఇవాల్టి న్యూసెస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.